హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాధనా నాయుడు. చాలా డేస్ తర్వాత నేను మళ్ళీ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా నా ఛానల్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అందుకు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి గోవా ట్రిప్ అనమాట. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు ఒక సర్ప్రైజ్ అని. అది ఏంటో కాదండి, నేను గోవా ట్రిప్ సింగిల్గా వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. నా ఫ్రెండ్స్కి, ఇంట్లో వాళ్ళకి అందరికీ ఏం చెప్పానంటే, నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, తనతో వెళ్తున్నాను అని చెప్పేసి నేను అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. సో వెళ్ళే ముందే నేను అన్నీ బుక్ చేసుకున్న, రూమ్స్, ఫ్లైట్ టికెట్స్, అక్కడ క్యాబ్ అన్నీ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను. ఎవ్వరికి చిన్న డౌట్ కూడా రాకుండా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత కొంచెం చిరాకు అనిపించింది, బికాస్ ఎందుకంటే వాడు ఏవో ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాడు. అక్కడ చూస్తే కొంచెం కాదు, 1.5 hour పైనే వాడు ఉంచాడనమాట. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం చేయలేం కదా. అలా ఒక్కదాన్నే కూర్చొని ఏం చేయాలో తెలియక వెనక పిల్లల గోల, అందరూ గోల చేస్తున్నారు. అప్పుడే అనిపించింది, అబ్బా ఫ్రెండ్ ఉంటే బాగుండేది, అట్లీస్ట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి అనుకున్నా. బట్ ఓకేలే, వెనకాల పిల్లల గోల్ అనమాట. బట్ ఓకేలే, ఐప్యాడ్ అయితే తీసుకెళ్ళాను. బోర్ కొట్టినప్పుడు కొంచెం వెబ్ సిరీస్ అలా చూసుకుందాము అని చెప్పి. దానివల్ల నాకు కొంచెం టైం పాస్ అయితే అయిపోయింది. బట్ మ్యాటర్ ఏంటంటే, నాకు ఏది అనుకూలంగా లేవు గోవా ట్రిప్ వెళ్ళేటప్పుడు. బికాస్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవ్వబోయింది. ఐ మీన్ యాక్సిడెంట్ పెద్దది కాదు, జస్ట్ చిన్నది, కార్ ఇలా డాష్ ఇవ్వబోయింది. అండ్ అలానే వెళ్ళిన తర్వాత అక్కడ చెక్-ఇన్లో కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. అలానే మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇంకా ఏవో సమ్ ఇష్యూస్. నాకు ఏంట్రా ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. దాని తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫ్లైట్ డిలే, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత గోవాలో ల్యాండ్ అయిన తర్వాత చూడాలి ఎన్ని ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని వచ్చాయంటే అసలు నాకు అనిపించింది, అబ్బా నేను సింగిల్గా వస్తే ఇన్ని ఫేస్ చేయాలా అని అనిపించింది. బట్ ఓకే, బికాజ్ ఎందుకంటే నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు సింగిల్గా వచ్చినందుకు. ఐఎమ్ హ్యాపీ. నేను సింగిల్గా వెళ్ళి కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఎంజాయ్ చేద్దాం సెల్ఫ్గా అని చెప్పి అనుకొని నేను స్టార్ట్ అయ్యాను. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా రెయినీ సీజన్ లాగా అనిపించింది. ఎందుకంటే 3 days ఉన్న 3 days ఫుల్ రెయిన్స్ అనమాట. మూవీ అయితే చూస్తూ ఉన్నా కదా, మూవీ అయిపోయేలోగా ల్యాండ్ అయిపోయాను. సో ల్యాండ్ అయ్యాక షాక్ అయ్యా అనమాట. బికాజ్ ఎందుకంటే చెప్పాయి కదా వర్షాలు పడుతున్నాయి అని చెప్పి. వర్షం పడుతుందన్న విషయం నాకు తెలీదు. అక్కడ వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత షాక్ అయ్యాను. ఏంట్రా ఈ వర్షం అని చెప్పి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎప్పటిదాకా వర్షం పడుతూనే ఉంది. జస్ట్ అంటే ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా పడుతూ ఉంది, బట్ అక్కడ తెలియట్లేదు. నా ఫీలింగ్ ఏంటంటే, ఏంట్రా బాబు అన్నీ ఇలా జరుగుతున్నాయి. అక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి అన్నీ తలనొప్పులు, ఏంట్రా అని అనిపించింది. ఫుల్ హెడేక్ కూడా వస్తుంది. అసలే నాకు మైగ్రేన్ ఉండే, అది ఇంకా స్టార్ట్ అయిందా బాబోయ్ అనిపించింది నాకు. ల్యాండ్ అయిపోయాను. బట్ ఇక్కడ నుంచి నా కష్టాలు చూడండి. ఎందుకంటే వీడియోస్ చాలా వరకు నేను రికార్డ్ చేయలేకపోయాను. ఉన్న వాటితో అలా అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. దిగ్గుగానే క్యాబ్ వాడు కాల్ చేశాడు. సో వాడు కాల్ పిక్ చేసి మాట్లాడి, అరే బాబు ఆగ్రా వస్తున్నాను, లగేజ్ పిక్ చేసుకుంటున్నాను అని చెప్పి లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళి కార్ ఎక్కి చూస్తే ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది. నాకు అనిపిస్తుంది, ఓకేనా నేను ఉండగలనా, తిరగగలనా అని చెప్పి. బట్ ఓకేలే, వర్షంలో కూడా పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్ది కదా, సరేలే అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. అలా మొత్తానికి రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. మొత్తానికి అని ఎందుకు అన్నాను అంటే, నేను ఎక్కినప్పటి నుంచి ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. క్యాబ్ ఎక్కే కూడా ఏం జరిగిందంటే, ఇంకొక 10 minutesలో నా రూమ్కి అయితే వెళ్ళిపోతాను, అదే హోటల్కి అయితే వెళ్ళిపోతాను అనుకున్నాను. మళ్ళీ ఆ 10 minutesలో ఉన్న ప్లేస్లో ఆ రోడ్లో ఏమైందంటే, వర్షానికి చెట్లు పడిపోయి ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెనక్కి నుంచి చూస్తే ఇంకో 30 minutes టైం పట్టింది. మళ్ళీ అది కూడా కాకుండా ఇంకో 10 minutes ఎక్స్ట్రా పడింది. సో అలా తిరుగుతూ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చాను. మార్నింగ్ ఎప్పుడో
9:30 or 10కి స్టార్ట్ అయితే నేను గోవా వచ్చేటప్పటికి లిటరలీ టైం అక్కడ 5 అవుతుంది. ఎంత టైం పట్టిందో చూసారా, ఎందుకంటే అక్కడ ఫ్లైట్ డిలే అయింది, ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్, అలా ఏదో ఒకటి ఇష్యూ వస్తూ నాకు అలా అంత లేట్ అయిపోయిందనమాట. అండ్ ఫైనల్గా రూమ్కి వచ్చేసాక నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు వెళ్ళాలి అనుకుంటే గోవా ఈ టైంలో వెళ్ళండి, బికాజ్ ఎందుకంటే రూమ్స్ అన్నీ కూడా మంచి హోటల్స్ అన్నీ కూడా కొంచెం రీజనబుల్ ప్రైసెస్కే వస్తున్నాయి. సో మీరు ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. బట్ చాలా రెయిన్ పడుతుంది అక్కడ. రెయిన్ లవర్స్ అలానే బీచ్ రెయిన్ రెండు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడే వెళ్ళండి. కొంచెం ఫ్రెష్ అయితే బయటకు వచ్చేసాను. అండ్ సెల్ఫ్ డ్రైవ్కి ఒక కార్ అయితే తీసుకున్నాను. నా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు వాళ్ళు, తీసుకొని నాకు కార్ అయితే ఇచ్చారు. అండ్ తీసుకొని బయటకు వచ్చాను. ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక శాండ్విచ్ తిన్నాను సబ్వేది, అంతే. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు. సరే ఏమైనా తిందామని చెప్పి ఫస్ట్ అక్కడికి అయితే వెళ్ళిపోయాను. ఈ రెస్టారెంట్కి నేను ఎప్పుడూ గోవా వస్తాను, బికాస్ ఎందుకంటే ఇక్కడ కొంచెం స్పైసీ ఫుడ్ దొరికిద్ది. ఇంకా మిగతా గోవా ఫుడ్ నాకేం నచ్చదు. వర్షం ఎక్కువ పడడం వల్ల అనుకుంటా రెస్టారెంట్లో కూడా ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను. నా పక్కన కూడా ఎవరు లేరు, బికాజ్ మళ్ళీ నా పక్కన ఎవరైనా ఉన్నారేమో అని అనుకుంటారని చెప్పి నా పక్కన కూడా చూపిస్తున్నాను. అప్పుడప్పుడు సింగిల్గా కూడా ట్రిప్స్ వెళ్ళాలి గాయ్స్, అందుకే లైఫ్లో ఫస్ట్ టైం ధైర్యం చేసుకొని ఒక్కదాన్నే ట్రిప్కి వచ్చా. ఎవరు లేరు, నా పక్కన లేరు, అసలు ఈ రెస్టారెంట్లోనే ఎవరు లేరు నన్ను అడిగితే. ఫస్ట్ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ ఫస్ట్ టైం ఒక్కదానే రావడం వల్ల కొంచెంగా ఓకే బాగానే ఉందిలే అని అనిపిస్తుంది. బట్ ఈ వీడియో చేశాక మా వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు తెలీదు, ఎందుకంటే నేను అందరితో ఫ్రెండ్తో వెళ్తున్నానే చెప్పాను, సింగిల్గా వెళ్తున్నా అని చెప్పలేదు. వాళ్ళందరికీ ఇప్పుడు నేను సింగిల్గా వెళ్ళాను అని వీడియోలో చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ వేరేలా ఉంటాయి. ఎందుకు వెళ్ళావు, ఏంటి, అది ఇది అని చెప్పి ఇంకా 100 ప్రశ్నలు వేస్తారు. అసలు ఎందుకు వెళ్ళిపోయావు అలా, నువ్వు మాకు చెప్పాలి కదా అని చెప్పి. దత్తు వీళ్ళంతా మీకు తెలుసు కదా, వీళ్ళందరూ నన్ను ఎక్కడికి ఒంటరిగా వెళ్ళనివ్వరు. వాళ్ళు ఎప్పుడు మేము ఉన్నాం కదా, మేము తీసుకెళ్తాం అని చెప్పి ఎప్పుడు నాతోనే ఉంటారు. సో సింగిల్గా వెళ్ళడం వల్ల నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, ధైర్యంగా ఉండగలను, నేను కూడా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలను అనే ఫీలింగ్ కోసం. అండ్ అలానే కొంచెం నాకు లాస్ట్ 1 month నుంచి మైండ్ ఏం బాగాలేదనమాట, మెంటల్గా కొంచెం అప్సెట్ అయ్యాను. అందుకే ఒంటరిగా వెళ్ళాలనిపించింది. నేను ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు ఒంటరిగానే టైం స్పెండ్ చేస్తాను. కాకపోతే ఎప్పుడు టెర్రస్ మీద కూర్చోవడమో, రూమ్ లాక్ చేసుకొని రూమ్లో ఉండడమో చేసేదాన్ని. ఇంకా ఫస్ట్ టైం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళిపోదాం అని మైండ్లో ఫిక్స్ అయిపోయి గట్టిగా ఇంకా సరే గోవా అయితే 3 times వెళ్ళాను కదా, అన్నీ తెలుసు కదా అని చెప్పి గోవానే వెళ్ళిపోయాను. ఇంకా ఇక్కడ బ్రహ్మానందం గారివి మొత్తం ఫొటోస్, ఇక్కడ ఆయన మీమ్స్ ఉంటాయి. లాస్ట్ టైం నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా మీరు చూస్తే ఆయనది ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాను. బీచ్కి వెళ్ళాను కానీ ఫుల్ వర్షం కదా, ఫుల్గా తడిచిపోయాను. ఇంకా అక్కడ ఒకళ్ళు కనిపిస్తే ఒక అమ్మాయిని కొంచెం పిక్స్ తీవా అని చెప్పి కొంచెం అమ్మాయిని రిక్వెస్ట్ చేసుకొని కొన్ని పిక్స్ దిగేశాను. అలానే కొన్ని వీడియోస్ తీసుకున్నాను నాకు నేనే. ఇంకా అక్కడ చాలా వర్షం పడడం వల్ల నాకు కొంచెం భయం వేసి నేను స్టార్ట్ అయిపోయి రూమ్కి అయితే వచ్చేసాను. మళ్ళీ రూమ్కి వచ్చాక పూల్లో దిగాలనిపించింది, బట్ 10కి క్లోజ్ అయిపోద్దంట. ఇంకా ఎందుకులే అని చెప్పి నేను దిగలేదు. ఇంకా అలా వర్షం పడుతుంది కదా, సర్లే కొంచెం సేపు బాల్కనీలో కూర్చుందాం. చూసారా థండర్స్ కూడా ఎలా వస్తున్నాయో. అసలు నాకు తెలిసి నేను ఈ 3 days ట్రిప్లో ఒక అరగంట సేపు రెయిన్ పడలేదు అనుకుంటా. ఆ అరగంటలో బీచ్లో కొన్ని ఫొటోస్ దిగాను, ఇంకా వీడియోస్ దిగుదాము అని అనుకునే లోపు తీస్తూనే ఉన్నాను. రెయిన్ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ ఫుల్గా వచ్చేసింది అనమాట. నాకు ఎక్కడ వీడియోస్ తీద్దామన్నా బీచ్లో కొన్ని షాప్స్ ఉంటాయి, నేను ఎప్పుడూ అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటాను, అవి తీద్దామన్నా ఎక్కడ ఈ వర్షం ఆగట్లేదు. మహా అయితే డేలో ఒక 10 minutes లేదంటే ఒక 5 minutes పడకుండా ఉంటుంది. నైట్ ఇంకా మార్నింగ్ మొత్తం పడుతూనే ఉంది. నాకైతే ఒక పక్క వీడియోస్ తీయలేకపోతున్నాను అనే బాధ, ఇంకో పక్క ఏంటి అంటే నిజంగా చెప్తున్నా చిన్న పిల్లలా ఎంజాయ్ చేసా తెలుసా. ఎందుకంటే మనం చిన్నప్పుడు వర్షం పడినప్పుడు తడుస్తూ ఎంత హ్యాపీగా అయితే ఆడుకుంటామో అంత హ్యాపీగా నేను వర్షంలో తడిచాను. బీచ్కి వెళ్ళిన ప్రతిసారి నేను తడిచిపోయాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నా, వర్షం పడుతూనే ఉంది అని చెప్పి. బాగుంది కానీ కొంచెం అని చెప్పి చెప్తున్నా వీడియోలో, బట్ వాయిస్ అయితే అంతగా వినిపించట్లేదు. నేను మైక్ తీసుకెళ్దామని మర్చిపోయి వెళ్ళిపోయాను. చెప్పా కదా స్టార్ట్ అయిన కాడి నుంచి ఏదో ఒకటి అవుతూనే ఉంది అని చెప్పి, అలానే మైక్ కూడా మర్చిపోయాను అనమాట.
ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతూ ఉన్నా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేద్దాము అనుకున్నా పూల్లో కూర్చొని. కాకపోతే ఆ పూల్లో వాటర్ మార్చట్లేదు రెయిన్ పడడం వల్ల. అండ్ చాలామంది ఆ పూల్లోనే ఆడుతూ ఉన్నారు, చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఇంకా ఆ పూల్లోనే ఆడుతూ ఉండడం వల్ల నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం. సో అందుకే దిగలే. ఒక్కళ్ళే వస్తే ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా 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 బాగుంది. ఒక్కళ్ళే రండి, ఒక్కళ్ళే వచ్చి చూడండి ఎంత బాగుంటుందో. సింగిల్ ట్రిప్ కూడా చాలా బాగుంది, హ్యాపీగా ఉండుద్ది. ఇంకా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు కొంచెం వర్షం రావట్లేదు, సో అందుకే బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇది డే 2. ఎందుకంటే నేను ఇక్కడ 3 days ఉండడానికి 3 daysకి అవుట్ఫిట్స్ ఏం వేసుకోవాలి, వాటి మీద మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ నేను ప్యాక్ చేసుకొని వచ్చాను. కాకపోతే వర్షం వల్ల నేను అన్ని ఫొటోస్ వీడియోస్ దిగలేకపోయాను చాలా వరకు. ఇంకా అక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను, అవి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తాను. అక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అరే కొన్ని ఫొటోస్ తీరా బాబు అంటే వాడు తీశాడు. ఇంక నేను కిందకు వచ్చేసి కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. పార్కింగ్కి ఇస్తాను కదా వ్యాలెట్కి, వాడు తీసుకొస్తాడు. నేను 3 daysకి అని బుక్ చేసుకున్నా కారు సెల్ఫ్ డ్రైవ్కి. సో మీరు కూడా కార్ కావాలంటే మీరు దిగిన హోటల్స్లో మాకు ఇలా క్యాబ్ కావాలి అన్న డ్రైవర్తో, లేదంటే డ్రైవర్ లేకుండా సెల్ఫ్ డ్రైవ్ కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సో తీసుకుంటారు అంతే. అండ్ మీరు అక్కడ తిరగడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మ్యాప్స్ ఉంటాయి. మీకు ఎలాంటి రెస్టారెంట్లో తినాలనిపిస్తుంది అంటే లైక్ ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది అని అనిపించినా సరే ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసినా లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసినా మంచివి చూపిస్తుంది. మంచి హోటల్స్ కానీ మంచి రెస్టారెంట్స్ కానీ అన్నీ చూపిస్తాయి. సో మీరు అక్కడికి మ్యాప్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టమేమి ఉండదు. ఇది వచ్చేసి నా రూమ్కి ఒక 2 kilometers దూరంలో అనమాట ఈ రెస్టారెంట్. సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఎవరు లేరు, నేను సింగిల్గానే ఉన్నా అక్కడ కూడా. సేమ్ అదే చెప్తున్నా వీడియోలో, ఎవరు లేరు ఇక్కడ కూడా రెస్టారెంట్లో అని చెప్పి. అండ్ నాకు ఆ వెయిటర్ గడ్ వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి అక్కడ పక్కనే కోకోనట్ షాప్ ఉందన్నమాట. సో ఇంకా కోకోనట్ నాకు ఎప్పుడు డైలీ ఒక లీటర్ బాటిల్ తాగడం అలవాటు. అలానే కొబ్బరి ఉంటుంది కదా, కొబ్బరి కూడా తినే ఇష్టం అనమాట. సో ఇంకా సర్లే ఫస్ట్ అయితే ఇవి తిన్నాము, కొంచెం కోకోనట్ వాటర్ తాగి కొబ్బరి తినేసి గూగుల్లో మనం సెర్చ్ చేసుకొని వెళ్ళాము అని చెప్పి ఇక్కడైతే ఆగాను. కొబ్బరి బొండాలు చూపించాను కదా, ఆ బొండాల మీద పెట్టాను అనమాట కెమెరా. చాలా పీస్ఫుల్గా ఉంది తెలుసా, కోకోనట్ వాటర్ తాగుతూ ఆ క్లైమేట్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నాకు నచ్చిన కొబ్బరి కూడా తినేసాను. ఇప్పుడు ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్తాను, వచ్చేయండి. చూసారా ఎంత బాగుందో కదా, నాకైతే పిచ్చగా నచ్చేసింది. చూడగానే ఇంకా వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను ఇక్కడికి. నేనున్న దగ్గర నుంచి ఇక్కడికి 30 minutes 35 minutes చూపించింది నాకు. ఇది గోవాలో కీకి అని చెప్పి ఒక రెస్టారెంట్ అనమాట. ఇక్కడ మనకి షూషీ కూడా దొరికిద్ది, నా ఫేవరెట్ కాబట్టి షూషీ. ఇంకా షూషీ కోసం నేను వెళ్ళిపోయాను. అండ్ వ్యూ కూడా చాలా 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 బాగుంది. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, బికాజ్ ఎందుకంటే ఈ కార్నర్లో అంటే వ్యూ కనిపించే టేబుల్ కావాలి అనుకుంటే కనుక మనం ముందుగానే ఒక 4,000 కట్టి టేబుల్ తీసుకోవాలి. మళ్ళీ మనం అది ఫుడ్లో మనకి మైనస్ చేసేస్తారు. బట్ నేను ఒక్కదానే 4,000 బిల్ చేయలేను కదా. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తే అలాంటి టైంలో కొంచెం బాగుంటుంది. ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేశాను, ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ అలానే షూషీ కూడా ఆర్డర్ చేసుకున్నా. నాకు షూషీ అంటే చాలా 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 ఇష్టం. అక్కడ చాలా బాగుంది నిజంగానే. వ్యూ కూడా ఎంత బాగుంటుందో. అండ్ ఇక్కడ వ్యూ బాగుంది, ఫుడ్ బాగుంది, అలానే అదే టైంకి రెయిన్ కూడా పడుతుంది తెలుసా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ అయితే అయిపోయింది కదా, కార్ కోసం వెయిట్ చేస్తున్నాను. రెస్టారెంట్కి ఆపోజిట్లో ఒక చిన్న జ్యువెలరీ షాప్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాను అనమాట, ఏమైనా తీసుకుందాము అని చెప్పి. దాని తర్వాత నేను పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళాను, కొంచెం షాపింగ్ చేశాను. అండ్ అలానే నాకు నేనే ఫ్లవర్స్ గిఫ్ట్ ఇచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇవన్నీ వీడియో రికార్డ్ చేయలేకపోయాను, బికాజ్ అక్కడ చాలా వర్షం పడుతుంది. నేనే ఫుల్గా తడిచిపోయానని ఫుల్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా డిన్నర్ చేయడానికి వెళ్తున్నా. ఇంకా నాకు డ్రైవ్ చేసే ఓపిక లేక నేను ఒక డ్రైవర్ని అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. మనం 2 days నుంచి ఈ రెస్టారెంట్లోనే తింటున్నాం కదా ఎక్కువ నైట్ టైం. సో మళ్ళీ దానికే వచ్చాను.
కొంచెం స్పైసీగానే తినాలనిపించింది. ఫిష్ని ఇంకా గోంగూర చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. ఫుల్గా తినేసి కొంచెం కర్డ్ రైస్ కూడా తినేసి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. నేను ఫుల్గా నిద్రపోయి పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ రూమ్కే చెప్పుకున్నాను. నేను అది బ్రెడ్ చూస్తుంటేనే నాకు అసలు తినబుద్ధి కావట్లేదు టేస్టీగానే. యాక్చువల్గా నేను వేరే తినేదాన్ని, దోశ అవి తినేదాన్ని. సర్లే ఈరోజు శాండ్విచ్ తిందామని చెప్పి ట్రై చేస్తే చాలా స్వీట్ ఉంది. ఇంకా పక్కన పెట్టేసి నేను మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. బికాజ్ ఎందుకంటే రెయిన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ మళ్ళీ ఇక్కడో ట్విస్ట్, నేను మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయాను. మళ్ళీ బ్యాక్ వచ్చి మొబైల్ తీసుకొని వెళ్ళాను. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలానే మన ఛానల్లో వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలానే ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ చేయండి.